ఓకే అండి, ఇంటికైతే వచ్చేసాను. ఇంకా రాత్రి నుంచి ఒకటే వర్షం వల్ల ఇంకా మా ఊరి చెరువు నిండిపోయి ఆనకట్టలు తెగిపోయి ఒక్కో చోట ఇంకా చేపలు అయితే తెగబడుతున్నారు. ఇప్పుడు దాకా చేపల చెరువు కొన్నాయన దగ్గర పనిచేసి ఇప్పుడు దాకా చేపలు ఉన్నాయి మొత్తం చాలా వరకు పట్టి కొన్ని అయితే ఇంకా మళ్ళీ తిరిగి చెరువులో వేసేసాము. వేసేసిన తర్వాత ఇంకా అన్న అయితే 4 చేపలు ఇచ్చాడన్నమాట. తలా 4 చేపలు తీసుకోకూరని గొప్ప ఇప్పుడు దాకా శ్రమ పడ్డదని చెప్పేసి అయ్యే చేపలు తీసుకొచ్చాను. సువాసన ఎప్పటి నుంచో పాప 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 అని చెప్పేసి ఫోన్ చేస్తా ఉందన్నమాట. మట్టేంది తల్లి, ఏందన్నా మట్టేంది ప్యాంటుకి అంటా ఉంటుంది. మట్టేంది తొట్లో నీళ్ళు పారబోయాలండి. ఇంకెప్పటి నుంచో వర్షం నీళ్ళు అట్నే ఉండిపోయినాయి. దీంట్లో వేద్దాం చేపలు. లైవ్ ఫిష్ దా, లైవ్ ఫిష్ చూస్తా. నాయి పాప చూసారా ఎట్లా ఆడుతున్నాయో. ఎగిరిపోతాయి, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. నీళ్ళు చూడగానే హుషారు వచ్చేసిద్ది వీటికి. సరే త్వరగా శుభ్రం చేసేద్దాం. ప్రారంభం స్టార్ట్ చేయాలి మరి ఇంకా చేపలు శుభ్రం చేయడం. అందరూ పులుసు పెట్టు. సరే నీకంటే నేను శుభ్రం చేయలేను, నువ్వైతే సూట్ అవుతుంది దీనికి. అంట్లు పెద్ద అంట్లే ఉండాలి కానీ. అనుకోండి సాసేడు అన్నయ్యడి. సరే మరి శుభ్రం చేద్దాం మరి. ఇంకా చేపలు అయితే తొట్లోని తీసేసి దీంట్లో వేసేసి అనమాట బాక్స్లో. తర్వాత నా బొడ్డోడు తర్వాత వచ్చి సువాసిని ఇంకా చేపలు ఎలా శుభ్రం చేస్తుంది మా అమ్మ అని చెప్పేసి చూస్తా ఉన్నారు. చూడండి రాజకుమారి ఎంత చక్కగా చేపలు శుభ్రం చేస్తా ఉందో. మేము చల్లని వాతావరణానికి ఇప్పుడు కూర్చున్నాం. టైం వచ్చేసి మధ్యాహ్నం ఇంకా 12-1 అవుతా ఉంది. అదిగోండి చేపలు మొత్తం బాక్స్లో వేసాను. మొత్తం 7 చేపలు. 7 పావు కేజీలు వేసుకున్నా ఎంత అవుతాయి రాజీ? 1.5 కేజీ చేపలు అవుతాయి అన్నమాట. రాజీ ఇలాగా శుభ్రం చేస్తా ఉందన్నమాట. ఈ బొచ్చులు అన్నమాట, తెల్ల చేప కాదు బొచ్చ చేప. అంటే రాగి చేప కూడా ఒకటి పడింది కానీ పిల్ల చేప మళ్ళీ చెరువులో వేసేసాము. ఏది మీడియంగా చాలా బాగుండే. ఒకటి మాత్రం ఫ్రై చేయ రాజీ చేప. ఇగో ఆ పెద్దది ఉంది కదా, లేదా అది కూరలు ఈ చిన్నది ఫ్రైలోకి. వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి, ఇంకా నీళ్ళు కూడా చూడండి మట్టిగా ఉన్నాయి. రాజకుమారికి చేపల కూర అన్నా చేపలు శుభ్రం చేయడం అన్నా బో ప్రేమ. ఎందుకంటే ఇంతకుముందు బరుగులు కాస్త చెరువులో పోయి బురద మట్టలు, గురకలు, రాకెట్ చేపలు అలాంటి పట్టి అక్కడెక్కడ కాల్చుకొని తినేది రాజకుమారి. అవునా కాదా రాజీ? కాల్చుకొని తింటావా? ఉప్పు కారం తీసిపోతారా పాత ఎట్ట పట్టుకుంటారు చేపలని? చిన్న చిన్న చేపలేక పడేది. చిన్న పడితే పెద్ద ఏమో ఎట్నే చెరువులు నీళ్ళు ఎల్లగొడతారు కదా, చిన్న బురద అట్లా ఉంటాయి. అవి పట్టుకొని ఏం చేస్తారు? అప్పుడు మక్కాయి ప్రెగ్నెంట్ కదా, తీసుకొచ్చి మక్కాయికి ఇచ్చేవాళ్ళం. మా అమ్మ వండి పెట్టేది. ఇంకా మళ్ళీ అట్ట కూర వండిందా కేకర్లే అని చెప్పి ఉప్పు కారం వేసుకొని అక్కడనే చెరువులోనే శుభ్రం చేసుకొని కాల్చుకొని తినేవాళ్ళం. అంత పెలుసు లేదు, తక్కువ పెలుసు లేదు తీసేలా. వేరేది చూద్దాం. అసలు చేప శుభ్రం చేస్తావా? పెద్ద చేపది. ఓకేనండి, చేప అసలుకి ఎలాగా క్లీన్ చేస్తారు, ఎలాగా ప్రాసెసింగ్ అని చెప్పేసి రాసుకుని చూపించి చూడండి. అలా చాకుతానే వచ్చు మాట, చాకుతానొచ్చు, స్పూన్ వచ్చు, లేదా చుట్టూరా చేప అంచు చుట్టూరా కోసుకొని స్కిన్ కూడా తీసేయచ్చు. ఒక్కొక్కరు అలా చేస్తారు. అది రాకెట్ చేపలకైతే ఎక్కువ చేస్తారు, వీటికి అవసరం లేదు. ఇప్పుడే కదా ఫ్రెష్ గానే ఉన్నాయి. ఈ చేపలు తమిళని చెప్పి చెప్పి అట్నే పైకి చెప్పి
ఇటు తిప్పు అడ్డం, అడ్డం తిప్పు కనపడద్దా అట్ట. కానీ సరేనండి, ఇంకా పెలుసు తీసేసిన తర్వాత తోకలు ఆయన కోసిద్ది. మొక్కల సైజు మొక్కలు కోసేటప్పుడు చూపిస్తా. ఓకేనండి, బొడ్డున అయితే నేను నిద్రపుచ్చాను, వెళ్తున్నా. తమ్ముడు ఊపుతా ఉండు నువ్వు. పిల్లలు నిద్రపోతే ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు. రాజకుమారి ఎంతవరకు వచ్చింది? ఈ చేప మొత్తం శుభ్రం చేసిందివేనా? ఓకేనండి, రాజకుమారి చూడండి ఎంత క్లీన్గా ఎంత శుభ్రం చేసిందో. ఇటు పక్క పైన పక్క తోకలు తీసేసి లోన కూడా పేగులు తీసేసి రెడీగా ఉంచిందన్నమాట. చాలా బాగా చేసింది. ఎలా చేస్తున్నావు చేపలు అసలు శుభ్రంగా? రాజకుమారి చివరికి తలకాయ కూడా వదిలిపెట్టట్లేదు. తలకాయలో కూడా టేస్ట్ బాగుంటుంది. నా కోసమేనా? ఇలాగా చేపలు మొత్తం శుభ్రం చేసేసుకున్న తర్వాత వీటిలో పేగులు ఉంటాయి, అవి కూడా తీసేసుకోవాలి. ఒక్కో దాంట్లో ఎగ్స్ వస్తాయి, అంటే పెద్ద చేపలు అయితే. దీంట్లో అలాంటి ఏం రావులే. దీంట్లో పిచ్చి ఉండిద్ది. పిచ్చి అంటే చేదుగా ఉండిద్ది. ఇచ్చిరది పిచ్చి అంటాం మేము. పిచ్చా తగిలితే చేప మొత్తం చేదు వచ్చింది. అది పగలకుండా తీయాలి. ఏది చూపి. దీంట్లో బొబ్బులు ఒకటి ఉండేది బుడక. చేపలు శుభ్రం చేయడం చాలా కష్టం అండి. చికెన్ కోసినంత సులువు కాదు చేపలు శుభ్రం చేయడం అనేది. లోనకాలు శుభ్రం చేసేదా? బుడకొచ్చేసింది. ఓకే సరేనండి, ఇలాగా చేప మొత్తం శుభ్రం చేసుకునేది. తోకలు కోసేసుకుందాం కదా, ఇంకా డైరెక్ట్గా ఇంకా అట్లా ఉంచుకొని 2 చేపలు ఫ్రై చేసుకొని ముక్కలు చేయాలి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద చేప ఒకటి ఉంది, తోకలు కట్ చేయడం చూపించలేదు కదా. ఇంక ఇలాగ అంచులు కట్ చేసుకోవాలి. అలా బాగా కట్ చేసుకొని కూడా స్కిన్ తీసుకోవచ్చు, కొంతమంది అలా చేస్తారన్నమాట. మనకు అవసరం లేదులేండి, కొంచెం తోలు ఉంటే టేస్ట్ ఉంటుంది. ఏం నూరుతున్నావు? పచ్చిమిర్చి ఉల్లిపాయలా? టమాటాలు కోసుకున్నావా? అన్ని రెడీ పెట్టుకోండి. ఈ వర్షాకాలం సెలవులు అయితే మీకు మంచి థ్రిల్లింగ్ వీడియోస్ అయితే, రాజకుమారి కుకింగ్ వీడియోస్ అయితే మేము ముందుకు రావడానికి కారణం అయితే ఈ వర్షాలు నిన్న ఇయ్యాల పడటంతో, ఇంకా ఇంటికాడ ఉండటంతో ఈ వాతావరణం స్థలానికి వేడివేడిగా ఏదైనా చేసుకొని తినాలన్న అవకాశం, ప్రత్యేకంగా ఈ వర్షాలకి 2-3 రోజులు సరదాగా ఇలా వంటలు చేసుకొని తినండి అని అన్నట్టుగా వర్షాలు అయితే వచ్చి వెళ్ళిపోయినాయి అండి. తీరం కూడా దాడిపోయినాయి. ఇప్పుడు వాతావరణం చాలా చూడడానికి చాలా బాగుంది. చల్లడి గాలితో ఎండ కూడా ఇప్పుడు దాకా వచ్చిపోయింది అన్నమాట. మళ్ళీ వస్తానని చెప్పేసి మళ్ళీ రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ వర్షాల వల్ల చాలా పంటలు నాశనమైనవి. మా ఊర్లోనే అనుకుంటే ఎగ్జాంపుల్గా వరి పంటలు దగ్గరకు ఒక 10 ఎకరాలు పాడైపోయినాయి. తర్వాత వచ్చేసి మా ఊర్లో చేపల చెరువు వేసిన ఆయన, ఒక ఆయన 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసిన ఆయన, ఈ వర్షాల ప్రభావం వల్ల వరద ఉప్పొంగి ఆనకట్లు 3 తెగిపోయి దాన్ని చాలా ఇబ్బంది పడి దగ్గరగా ఎన్ని రాజీ ఒక 10,000 చేపలు ఏం వేసిందంట. సగం వరకు నష్టపోయాడు. చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనప్పటికీ మనం నేచర్ని, పర్యావరణాన్ని మనం ఆపాలని అనుకోలేము. అది మన సాధ్యం కాదు. అది వచ్చిద్ది, దాన్ని మనం చూసి వెళ్ళిపోవడమే, అంతవరకే మాట. సరే, దేవుని ఇచ్చిన ఈ నేచర్కి సెల్యూట్ చేయొచ్చు. కానీ సరేనండి, ఇంకా రాజకుమారి అయితే చేపలు అయితే శుభ్రం చేసిన తర్వాత నేను కట్ చేసేసి పక్కన పెట్టేశాను. చేపలు ఇంతక మనం మొత్తం 7 చేపలు తీసుకొచ్చాం కదా, ఆ చేప మొత్తం శుభ్రం చేయంగా మా తమ్ముడు కూడా వచ్చాడనమాట. మా తమ్ముడు, నేను, ఇంకా అలానే మా బామ్మర్ది, ముగ్గురు కలిసి కష్టపడ్డాము. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు మా తమ్ముడు వచ్చి సగం చేప ముక్కలు తీసుకెళ్ళాడు అనమాట. వాడు కూడా కావాలి కదా, మరి చేపల పులుసు పెట్టుకోవాలి కదా. అందుకని చెప్పేసి మా తమ్ముడు తీసుకెళ్ళిన తర్వాత కొన్ని ఉన్నాయి, వాడితో చేపల పులుసు చేసుకొని రాజకుమారి ఎలా చేసేదో చూద్దాం కొత్త స్టైల్లో.
రండగాకండి రా, పిల్లల్ని ఇద్దరు ఇంట్లో ఉన్నారండి. సరే రాజే, ఆ చేపల పులుసు అయితే మరీ చారుగా కాదు, మరీ గ్రేవీగా కాదు, చాలా చక్కగా బాగా టేస్ట్గా చెయ్యి. నాకు అదేందో బావా, చికెన్ కర్రీ మటన్ కర్రీ చేయటం అంతా బాగానే కుదిరిద్ది, కానీ చేపల పులుసు చేయాలంటేనే నాకు కుదరలేదు సరిగా. ఈసారి కుదిరిద్దిలే, ఎందుకంటే టేస్ట్ కూడా మితిమీరి వేరే లెవెల్లో పోయిద్దిలే. ఎందుకంటే రాజకుమారి రోట్లో పచ్చిమిర్చి, అలానే తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ నూరుకొని, టమాటాలు కూడా నూరుకుంది రోట్లోనే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రోట్లో నూరుకుంది. పాతకాల పద్ధతిలో చేసే వంటలోకి రుచికి మనం ఏమి వెలకట్లేము అన్నమాట. సరే చూద్దాం మరి సిద్ధం చేసుకున్న వంట ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏమో రోట్లో నూరేసాను, టమాటా కూడా ఇంకా అదే విధంగా నూరేసుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు. రాజీ తర్వాత చింతపండులో వాటర్ పోసేసుకున్నా, నానుతూ ఉంటది. తర్వాత ఏముంది బావా, ఇగో ఇవేమో ఫ్రై చేయమని చెప్పావు కదా, ఇదేంది ఇట్లా కోసావా? అది 2 ముక్కలు చేసేసి పులుసులు వేసేలే, ఒక ముక్క సరిపోద్ది ఫ్రైకి. అంతేనా? అట్లా ఉన్నాయి, బాగుంటుంది పీస్గా. సరేలే, ఇంక మొత్తం అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఫ్రైకి మాత్రం ఇంకా చాలా బాగా చెయ్యి, అంటే మసాలా అన్ని బాగా కలిసే విధంగా మొక్కకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఒకసారి కలుపుకుంటున్నావా? ఫస్ట్ పులుసా ఫ్రైయా? రెండు పైన చేస్తా బావా. కారం, పసుపు, సాల్ట్ వేసుకున్నాం కదా, అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ వేసుకున్నాం కొంచెం. ఎగ్స్ తీసుకొచ్చి దాంట్లో పగలగొట్టకూడదు, ఎద్దులే బాగోదు. సర్లే కానీ మొత్తం అయితే ఈ విధంగా కలుపుకున్నాం కదా, చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కల పులుసులోకి? ఇప్పుడు పులుసులోకి. ఓకే. ఈ విధంగా మసాలా మొత్తం అయితే ముక్కలు పట్టించేసి పక్కన ఒక 5 నిమిషాలు ఉంచేసుకుంటే మనకి పులుసు కూడా రెడీ చేసుకున్నాక ఈ ముక్కలు అనేది పులుసులో వేసుకోవచ్చు. ఓకే. తర్వాత రాజే చేపలు కూడా, చేప ఫ్రై కూడా పెట్టేసుకుంటే పోయిద్దిగా, కలిపేసి పెట్టుకుంటే తర్వాత మనం చేసుకోవచ్చు. కరివేపాకు వేసి ఫ్రై చేయి, బాగుంటుంది చేప ఫ్రైకి. 2 కలిపి చేపల ఫ్రై, చేపల పులుసు ఒకే వీడియోలో బాగుంటుంది. ఇంకా రాజే చేప పులుసుకి అయితే ఇంక తప్పలు చేయబోతున్నావా? తర్వాత ఇంకా చేపల ఫ్రై కూడా చేయబోతున్నావుగా? చేపల ఫ్రై కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం కారం, కొంచెం పసుపు, తర్వాత వచ్చేసేమో ఇంకా ఈ మొత్తం నూనె వేసుకొని బాగా కలుపుకుంటుందండి ఒక పేస్ట్ లాగా. కలుపుకున్న తర్వాత మనం ముక్కలు, ఈ చేప ముక్కలు చేసి లేయర్లు కట్ చేసుకున్నాం కదా, దాంట్లో మసాలా పట్టే విధంగా పోసేసుకుందాము. మనకు చాలా టేస్ట్ అనిపించింది అన్నమాట. ముక్కల లోతుల కల్లా బాగా పోసేసుకొని తర్వాత ఇంకా మనం కరివేపాకు ఇచ్చిన తర్వాత వాటి మీద ఫ్రై చేసుకున్నాము. కరివేపాకు, చేపల ఫ్రై. రాజే రెడీ అయిపోయిందిగా? సరే, పులుసు అయిన తర్వాత ఇది ఫ్రై చేసుకోవచ్చు. ఆ లోపల మ్యాగ్నెట్ అవుతుంది. సరే, పులుసు ప్రాసెస్ చూడు. ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. చెప్పు రాజే. బాగా ఆయిల్ అయితే బాగా వేడింది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నాం. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం బాగా వేగేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాం. బాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అయితే మనకు బాగా ఫ్రై అయినాయి కదా, టమాటాలు కూడా రోట్లో నూరేసుకొని చేసేసుకున్నాం.
టమాటా మనకు మొత్తం అయితే బాగా మగ్గినాయి కదా, కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్ మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని కలిపేస్తున్నాం కదా, మనకి ఇందులో నుంచి మొత్తం బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అంత వరకు అయితే బాగా ఒక 2 నిమిషాలు మగ్గని చేస్తాం. ఈలోపు అయితే చింతపులుసు కూడా బాగా కలుపుతున్నాం. చింతపులుసు అనేది తీసేసుకొని పిప్పు అనేది పక్కకు తీసేసుకుంటే మనం బాగా మరిగిన తర్వాత చింతపులుసు పోసుకోవచ్చు. రాజే నువ్వు చెప్పినట్టుగా నూనె నా దగ్గరకు వచ్చింది రాజే. తర్వాత వీడియోస్ వెనక ఇంత బాధలు ఉంటాయండి కెమెరామ్యాన్కి. రాజకుమారి పొగలు లేపిండి అక్కడ, ఎమ్మండి వచ్చి ఇక్కడ తగ్గుతా ఉన్నాను. రాజే తర్వాత తర్వాత ఏముంది, చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు ఫేవరెట్ చింతపులుసు ఏంటి? ఆవిరి పట్టింది. చలో చలో దాల్ దాల్ జల్దీ దాల్ చింతపులుసు. ఇంకా చెప్పు దక్కు. ఓకే సరేంటి ఇంకా చింతపులుసు వేసేసుకున్నాం కదా, మొత్తం తిప్పేసుకొని బాగా మరిగిన తర్వాత రాజకుమారి ఏం చేసిద్ది అంటే ముక్కలు వేసేసిద్ది, అంతేనా? చింతపులుసుతో పాటు వాటర్ కూడా పోయాలి. ఓకే బాగా మరగనిచ్చు. లాస్ట్న ధనియాలు, కొంచెం మసాలా పొడి ఇవన్నీ ఉంటే దానిపైన వేయి. కొత్తిమీర మర్చిపోయాను, దాని బదులు కరివేపాకు. సరేనండి, ఒక 15 నిమిషాలు బాగా మరగనిద్దాం. ఆ లోపల మీరు మనకి ఫేవరెట్ చేపల ఫ్రై ఎలాగైతే చూద్దాం, మూత పెట్టేసుకుందాం. సరే నెక్స్ట్ రాజే. నెక్స్ట్ ఏముంది బాబా, ఇదిగో చేపల ఫ్రై. చేపల ఫ్రైయా? రాజే బావా నూనె వేడెక్కిందిగా పెన్ను మీద, చేప ముక్క వేసేస్తున్నావా? కానీ వేసే ఒక్కొక్కటి ఫ్రై చేసాను కదా, రెండు అవుతాయి. ఇది ఒక పక్కన నెట్టు, దీన్ని నెట్టు జాగ్రత్త పెట్టు. ఓకేనండి, చేపలు బాగా ఫ్రై అవుతా ఉన్నాయి. రెండు పక్కల బాగా ఉడికిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం కరివేపాకు వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకుంటే మాడిపోతాయి. ఓకేనండి, మరో పక్క చేపలు బాగా ఫ్రై అవుతూ ఉంటుంటే మరో పక్క బుడబుడబుడబడనుకుంటా పులుసు బాగా మరుగుతూ ఉందన్నమాట. ఆ లోపల చేప ముక్కలు కూడా వేసేసుకుందాము. మ్యాగ్నేట్ చేసుకున్నాయి ఒక పావు గంట 18 నిమిషాలు ఆ మధ్యలో అవుతా ఉంది కదా. ఇంకేం రాజీ, కానీ ఆకలితో అల్లాడిపోతున్నాం. ఎప్పుడో ఉదయం తిన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో చేస్తే ఇక ఇప్పుడు టైం 2:30, 3 దగ్గరగా వస్తుంది. ఈ శుభ్రం చేసుకొని తినేసరికి సాయంత్రం 7 అయిద్దేమో. మళ్ళీ ఇంకోసారి చేప ముక్కలు కలిపేసుకొని చేప పులుసులో వేసేసుకుంటే ఈ ముక్క అనేది బాగుండిద్ది. ఓకే కానీ ఓకేనండి, బాగా మరుగుతూ ఉంది. ముక్కలు వేసుకుందాం. వేసినమ్మటనే కలిపేసుకోకూడదు. దగ్గరికి బాగా గ్రేవీగా ఏర్పడింది రాజీ. వాటర్ మరీ లేవు, కొంచెం వాటర్ వేస్తే ఇయ్యి, లేకపోతే ఇయ్యే సరిపోద్దా? అంతేలే. ఒకసారి మొత్తం కలిసి తిప్పుకుంటావా? గంటతో కాకుండా తిప్పుతావా అటు ఇటు? ఓకే. రాజే కొంచెం వాటర్ వేసుకున్నావా? సరే కలిపుతున్నావా? ఓకే. మనకి ఉప్పు అన్ని పర్ఫెక్ట్ లెవెల్లో సరిపోతాయిలే. గంటతో కలుపుకునే పని లేకుండా మూత పెట్టేసి బాగా ఉడికిన తర్వాత చూపిస్తాం. అలా చేపలు కూడా తిరిగేసుకోయి.
మొత్తం ఉడికిపోయినాయి. మూత పెట్టలేకే ఆ తోక అంతవరకు విడిగాయి ఫ్రై. అబ్బా భలే రంగులు వచ్చింది అది. స్మెల్ మాత్రం 4 ఏళ్ళకి అవుతుంది. మరి లోతు కట్ చేసావు. తిరగడం చాలా కాట్లా. నేను చేసే గడకు నువ్వు వింతుకో అందాల రాక్షసి. ఓకేనండి, బాగా ఫ్రై అవుతా ఉంది. సాసు బాబుకి చేప ముక్క, చేప తోక. సాసు ఏది కావాలి నీకు హోటల్లో? బో సైలెంట్ బాయ్, బో ఇన్నసెంట్, ఇంకా చాలా ఉన్నాయి. ఈయన్నే నా కూతురు తన్నిద్ది, ఆడపిల్ల తన్నిద్ది మగపిల్లాన్ని. ఈడేం బ్యాన్ ఎడుతుండో అమ్మాయికి అన్నీ నా అని. కానీ వీడు తన్న బలం ఉంది, అంతకంటే ధైర్యం కూడా ఉంది. ఆడపిల్ల అని చెప్పేసి అదొక చేయి ఎత్తడు మాట, అంత సామాన్యంగా. అది వీడి గొప్పతనం అన్నయ్య. రాజే ఎంతవరకు వచ్చింది? ఫ్రై చేయని బాగా. తర్వాత కరివేపాకు చేస్తున్నావా? కరివేపాకు మీద సూపర్. అంటే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. తోక పట్టుకొని పెట్టి పైన. దీన్ని ఉందిగా మా ఏం చేస్తున్నారు అది? కరివేపాకు మీద పెట్టమంటే దాంట్లో నడుతుంది ఏంది? ఆ తోక పట్టుకుని చివరిది దమ్మే పెట్టామా? తిను ఆ తోక. ఓకేనండి, అవి కూడా పక్క ఫ్రై అవుతున్నాయి బాగా. మన చేపల పులుసు కూడా ఎంతవరకు వచ్చిందో చూపారు అది. అబ్బో ఈ బుడబుడలాడతా అసలుకి వాటర్ అనేది పలసంగా లేకుండా గ్రేవీతో భలే డ్యాన్స్ చేస్తుందండి చేపల పులుసు అయితే. కేక మొత్తం రెడీ అయిన తర్వాత చూద్దాము మరి. ఒక 15 నిమిషాల్లో ఒక చేప ముక్క పైకి లేపుతావా? కానీ కాసేపు మరగనే బాగా. ఇంకా అన్నం ఉండేవుగా, చపాతీలు కూడా ఉన్నాయి. సరే సరే. పక్కనే చేపల పులుసు బాగా బుడబుడ మరుగుతూ ఉంది. మరో పక్క మన చేప ఫ్రై కూడా రెడీ అయిపోయింది. రెండు ముక్క సూపర్గా ఉంది. దాని మీద కొంచెం నిమ్మకాయ ఉల్లిపాయ నంచుకొని తింటే కేక ఉందన్నమాట. ఎట్టుంది? సాస్ తింటాను కూడా తిను. ముళ్ళు లేకుండా తినాలి చూసుకొని. ఇంకా రాజకుమారి అయితే చేపల ఫ్రై అలానే చేపల పులుసు అయితే రెడీ చేసేసింది అన్నమాట. ఇంకా భోజనం చేయడం ఆలస్యం. ఇంకా దాంట్లో కాంబినేషన్గా రాజకుమారి ఉదయాన్నే ఎట్టైనా సలసలుకుందిగా ఇంకా వేడి వేడి చపాతీలు చేసుకుని చెప్పేసి చపాతీలు చేసి హార్డ్ డ్రైవ్లు అంటే హాట్ బాక్స్లో పెట్టింది. డ్రైవ్లే కాదండి, హాట్ బాక్స్లో పెట్టింది అన్నమాట. అవి అయితే 2 చపాతీలు 2 సార్లే. పక్కన ఒక ముద్ద అన్నం కూడా పెట్టు లే. ఇంకా చపాతీలు అలానే వైట్ రైస్ రెడీ చేసుకొని ఇంకా ప్లేట్లు వేసుకుంది. తర్వాత వచ్చేసి మనకి చేపల పులుసు ముఖ్యంగా కావాల్సింది. చేపల పులుసు అండి. చేపల పులుసు రాజకుమారి రోజు రోజుకి చేపల పులుసు అయితే కర్రీ సూపర్ చేస్తుందండి. ఇది 2వ సారి చేయడం. మనం వినకుండా కూడా చాలా బాగా చేసింది మొత్తం కలిపి. ఈసారి ఏమో కొత్తగా చేసింది అన్నమాట. కేక ఉంది, చూస్తుంటే నూరిపోతుంది అన్నమాట. ఓకే, దానిపైన కొంచెం గ్రేవీ, ఒక వైట్ రైస్, చపాతి, తర్వాత చేపల పులుసు. రాజీ కుమ్మేసాయి. తర్వాత ఇటు పక్క ఈ ఖాళీ ప్లేస్లో చేప ఫ్రై చేయి. చేప ఫ్రై పక్కన పెట్టు. అది కూడా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. మరో పక్క మొత్తం 4 ఐటమ్స్ అండి. మొత్తం 4 ఐటమ్స్. కేక పుట్టించింది రాజకుమారి. చూస్తుంటే నూరిపోతుంది అన్నమాట. ఎలా వచ్చిందని చెప్పేసి కామెంట్ చెప్పండి. చేపల ఫ్రై అయినా కానీ చేపల పులుసు అయినా కానీ. ఒక పక్క వంచగాక రాజీ, సామానం పట్టుకో. కడుపు నిండిందా? ఇంక ఇచ్చే మరి.
అలా సినిమాలో కోడిని కట్టేసుకొని ఉత్తరం తింటాడు చూసావా, అలాగే నన్ను చూస్తా నువ్వు ఆస్వాదించు. ఓకేనండి, కేకుంది. ఇంకా మీరు కూడా ట్రై చేసుకోండి ఈ చలన వాతావరణానికి, వర్షాలకైతే. సరేనా, మళ్ళీ మంచి కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. సరే, ఒకసారి తిని చూడండి, టేస్ట్ చేసి రాజకుమారి ఒక షార్ట్ వీడియో తీసుకుంటాం అండి. వడ్డించుకున్నాము, రాజీ నేను ఎదురు కూర్చొని ఇంకొక ప్లేట్లో తింటున్నాం అన్నమాట. బొడ్డోడేమో చపాతీ తింటా ఉన్నాడు. చపాతీలో చేపల పులుసు ఫస్ట్ టైం తింటాం రాజకుమారి. ఫస్ట్ టైమేనా? నేనైతే చేపల ఫ్రై, నాకు చేపల ఫ్రై అంటే ఇష్టం బాగా. దాంట్లో కాంబినేషన్ కరివేపాకు. సూపర్గా ఉంది.